రాత్రికాల ప్రార్థన. మహాగణుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు. సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నిజమైన తండ్రివి దేవా. ఐశ్వర్యవంతుడవు, భాగ్యవంతుడవు, జయము అనుగ్రహించు దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరలోకాన్ని తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనునిగా రిక్తునిగా దిగి వచ్చినారు దేవా. మా పాప శాపాలను మీరు భరించినారు తండ్రి. ఆ కల్వరి శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మా ఎడల మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్ములను పరిశుద్ధుల గుంపులో ఉంచినారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంగా చేశారు తండ్రి. ప్రతి విధమైన మేలులను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మా ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడవు తండ్రి. మా ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబునిచ్చే దేవుడవు. మా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించే దేవుడవు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఇచ్చే దేవుడవు తండ్రి. వరములను దయచేసే దేవుడవు తండ్రి. అయ్యా, మా ఎడల మీరు చూపుతూ వస్తున్న ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ప్రియ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా. ఆపత్కాలమందు మమ్మను ఆదుకోండి దేవా. మాకు సహాయం చెయ్యండి దయగల దేవా. మిమ్మను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మీ యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడో కాదు ప్రవ్వా. మీరెంతో జాలి దయా కనికరములు కలిగిన దేవుడవు తండ్రి. దీర్ఘశాంతం కలిగిన దేవుడవు. కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడవు ప్రవ్వా. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు సొంత ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, స్నేహితుల ద్వారా అనేకమైన నిందలను, వ్యతిరేకతలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా. అయ్యా, వారి అవమానాన్ని తలచుకుంటూ నిత్యము కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పిల్లలు పుట్టడం లేదని అవమానంగా మాట్లాడేవారుంటున్నారు. ఉద్యోగం ఇంకా రాలేదా అని హేళన చేసేవారుంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అప్పులే, మీ కుటుంబంలో అన్ని కొరతలే, ప్రతిసారి మీకు అనారోగ్యాలేనా, ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని మరణాలు, మీరేం పాపం చేశారని అనేవారు మా చుట్టూ ఉంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు ప్రతి విషయంలో మమ్మను సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతగానో విస్తరించిపోతున్నారు దేవా. అయ్యా, దయచేసి నే బిడ్డమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఇట్టి బాధల నుండి, కష్టాల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది చెడు అలవాట్లతో, చెడు స్నేహాలతో, చెడు కార్యాలలో పాలు పొందేవారిగా ఉంటున్నారు దేవా. పాపంలో కూరుకుపోతున్నారు తండ్రి. అపవాది బంధకాలతో, దాసత్వంలో మగ్గిపోతున్నారు దేవా. వ్యర్థమైన పాప క్రియలకు దాసులుగా బ్రతుకుతున్నారు దేవా. అయ్యా, ఒక్కసారి బిడ్డల్ని దృష్టించండి దేవా. రక్షించండి ప్రవ్వా. మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు ఎందరైతే రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన మీరే స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తంతో తాకండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. అలాగే పెద్దవారు, వృద్ధులు కూడా ఈ సమయాన ఎలాంటి వ్యాధితో, జబ్బుతో, అస్వస్థతతో బాధపడుచున్నారో వారిని కూడా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల జీవితాలలో ఉన్న
శత్రు భయాలను తొలగించండి దేవా. అనేకుల వలన కలిగే వ్యతిరేకతల నుండి, ద్వేషాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మా కుటుంబంలో ఏ మేలు జరగడం లేదు, మా జీవితాలలో ఎలాంటి ఆశీర్వాదాలు లేవు అని బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును సేవించే బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నిజముగా మీకు మొరపెడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు దీవించండి దేవా. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా. రిజల్ట్స్ పొందుకొని ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు ఆదరించండి దేవా. తక్కువ మార్కులు వచ్చాయని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కరలు, కొరతలు, బాధలు, సమస్యలు మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను, బాధను జయించగలిగే కృపనివ్వండి దేవా. ప్రార్థన ద్వారా మీ యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందుకునే విశ్వాసాన్ని నీ బిడ్డల్లో నింపండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు వారికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోలేక, వాటిని జయించలేక, భరించే శక్తి, ఓపిక లేక ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు దేవా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. వారికి వారే హాని కలిగించుకుంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారిలో భయాన్ని తొలగించండి దేవా. ప్రతి పరిస్థితిని తట్టుకునే గొప్ప హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి పనులను చెయ్యలేకపోయారో, వారి ప్రయత్నంలో విఫలం అయ్యారో, ఎలాంటి నష్టాలను, శోధనలను, నిందలను ఎదుర్కొన్నారో, ఎందరి ద్వారా మోసపోయి బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే పరీక్షలు ఫెయిల్ అయ్యి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. బిడ్డల బాధలను, వారి కన్నీటిని మీరు తొలగించండి దేవా. మరలా బిడ్డలకు చక్కని అవకాశం, మంచి సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే రకరకాల భయాల గుండా, బాధల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా వెళ్తున్నారో అలాంటి ప్రియులందరినీ మీరు ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను, బాధలను తొలగించండి దేవా. ధైర్యంతో నింపండి తండ్రి. ప్రతి శోధనను జయించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు కష్టాలు, శ్రమలు, సమస్యలు, కన్నీళ్లతో వేదన చెందుతున్నారు దేవా. దినమంతా దుఃఖించే వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఒక్కసారి అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారి స్థితిని మీరు చూడండి ప్రవ్వా. వారి గతిని మీరు మార్చండి తండ్రి. ఈనాడు ఏ ఒక్కరూ కష్టాలకు, సమస్యలకు కృంగిపోకుండా కనికరించబడి మీ యొద్ద నుండి సహాయం పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, గల్ఫ్ కంట్రీలో, ఇతర రాష్ట్రాలలో పనిచేసే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అధికారుల దాసత్వం నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు జీతాలిచ్చే మనసును, వారిని చక్కగా చూసుకునే హృదయాన్ని యజమానులందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పొట్టకుటి కోసం, ఇల్లు గడవడం కోసం, పిల్లల చదువుల కొరకు, అప్పుల కొరకు ఆయా రకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలందరి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి ప్రయాసాన్ని, కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు దేవా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. అయ్యా, మా మధ్య మీరున్నందుకు వందనాలు దేవా. మా ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, కొన్ని వేల మందిగా కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తుండగా, మా అక్కరలు, కొరతలు, మా బాధల విషయమై మీకు మొరపెడుతుండగా, అయ్యా, మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా మొరలను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు దేవా. భద్రపరిచినారు తండ్రి. పోషించినారు ప్రవ్వా. మా భారాలను, మా చింతలను మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, సమస్య నుండి, శోధన నుంచి మమ్మల్ని తప్పించినారు తండ్రి. అయ్యా,
మా అనారోగ్య పరిస్థితులన్నింటినీ మీరు ముట్టి బాగు చేశారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని అందించారు దేవా. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రభువా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, దయ చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారో, శ్రమలను బట్టి కృంగిపోతున్నారో, ధైర్యాన్ని కోల్పోతున్నారో, ప్రభువా ప్రతి ఒక్కరి చెయ్యి మీరు పట్టుకోండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మానసిక సంబంధమైన సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది అవమానాలను, ఆపదలను ఎదుర్కొంటున్నారు దేవా. ఆందోళనలో, కరవరంలో బ్రతుకుతున్నారు దేవా. శోధనలను బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి పరిస్థితి నుంచి తప్పించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. అందరూ విడిచిపెట్టి ఒంటరులై బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయిన వారు, స్నేహితులు, స్వంత వారు, బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ దేవా, బిడ్డలు గాయపడిన హృదయాన్ని మాత్రం బాగు చేసేది మీరే దేవా. వారికి నెమ్మదినిచ్చేది, శాంతితో నింపేది మీరే కాబట్టి దేవా, నీ బిడ్డల్ని విడవకండి దేవా. ఒంటరితనంలో ఉన్న వారిని మీరు కాపాడండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రతి బిడ్డకు మీరు విడుదలను అనుగ్రహించండి. కష్టాలతో కృంగిపోతున్న వారికి మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప విశ్రాంతిని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి తండ్రి. దయగల దేవా, ఎంతమంది అయితే దేవుడు నన్ను మర్చిపోయాడు, గడిచిన దినములలో దేవుడు మా పట్ల ఏ మేలు చెయ్యలేదు, ఎలాంటి కార్యములను జరిగించలేదు అని బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు విడువని దేవుడని, ఎడబాయని దేవుడని బిడ్డలు గ్రహించే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, ఏ కార్యం వారి జీవితంలో జరగాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపంలో, లోకంలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుంచి బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొంటున్న దుఃఖ దినములన్నింటినీ మీరు పోగొట్టండి దేవా. సంతోషకరమైన దినములను వారికి అనుగ్రహించండి దేవా. రకరకాల సమస్యలను బట్టి రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. వారి నిట్టూర్పును, బాధలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన దేవుడవు తండ్రి. మీ కృపను నీ బిడ్డలకు తోడుగా ఉంచండి దేవా. వారిని మీరు కనికరించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అయ్యా, మా చింతలను, మా భారాలను, నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. మా చింతలన్నీ మీరు తీర్చండి దేవా. మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది ప్రవ్వా అబార్షన్ అయి బాధపడుచున్నారు దేవా. అలాంటి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఓదార్పును దయచేయండి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. బిడ్డల్లో ఉండే భయాన్ని, టెన్షన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. రకరకాల వ్యాపారాలు చెయ్యాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుండగా మీరే ప్రతి ప్రణాళికను దీవించమని, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారంలో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య
తెలియజేసే దైవదాసుల కుటుంబాలను, వారి బిడ్డల్ని మీరు దీవించండి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బీదరికంలో, దారిద్రతలో, దిక్కులేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి స్థితినంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు లేక బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారి ఏడల గొప్ప కార్యం జరిగించండి. పరీక్షల్లో ఆయా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. ఈ రకంగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అకాల మరణాలను బట్టి, వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధలో, దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. ఈ యొక్క మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పడకల చుట్టూ మరి మీరే దూతల్ని కావలిగా ఉంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ, బానిసత్వంలో, బంధకాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పాపపు ఆలోచనలతోటి, చెడు తలంపులతోటి ఎంతగానో సఫర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని, ప్రతి పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని, భయాల నుంచి, వేదనల నుంచి, కృంగుదల, నిరుత్సాహాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, దేవా, దీనులంగా, దిక్కులేని వారిమిగా, వినయంతో మమ్మను మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ, మీకే మొరపెడుతూ, మీ సహాయాన్ని మాత్రమే ఆశ్రయిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.